పోర్న్ స్టార్ సన్నీ లియోన్ హైదరాబాద్ అభిమానులు నిరాశకు గురయ్యారు. చివరి నిమిషంలో హైదరాబాద్ లో జరగాల్సిన సన్నీ లియోన్ ఈవెంట్ షో రద్దయింది. దీంతో లియోన్ కోసం వచ్చిన వేలాది మంది ఫ్యాన్స్ నిరాశగా వెనుదిరిగారు. అనారోగ్య కారణాలతో సన్నీ లియోన్ హైదరాబాద్ పర్యటన రద్దయిందని నిర్వాహకులు చెప్పారు. అయితే హైదరాబాద్ రావద్దని పోలీసులు హెచ్చరించడం వల్లే సన్నీ లియోన్ రాలేదని తెలుస్తోంది. పోర్న్ స్టార్ సన్నీ లియోన్ హైదరాబాద్ అభిమానులు నిరాశకు గురయ్యారు. చివరి నిమిషంలో హైదరాబాద్ లో జరగాల్సిన సన్నీ లియోన్ ఈవెంట్ షో రద్దయింది. దీంతో లియోన్ కోసం వచ్చిన వేలాది మంది ఫ్యాన్స్ నిరాశగా వెనుదిరిగారు. అనారోగ్య కారణాలతో సన్నీ లియోన్ హైదరాబాద్ పర్యటన రద్దయిందని నిర్వాహకులు చెప్పారు. అయితే హైదరాబాద్ రావద్దని పోలీసులు హెచ్చరించడం వల్లే సన్నీ లియోన్ రాలేదని తెలుస్తోంది. జూబ్లీహిల్స్ లో ఉన్న పబ్ లో సన్నీ లియోన్ స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేస్తారు. ఆమెను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు ఎల్యూషన్ పబ్ కి కదిలి వచ్చారు. సమస్యలు వచ్చే అవకాశం ఉండడంతో ఈవెంట్ కు పోలీసులు అనుమతి రద్దు చేశారు. హైదరాబాద్ రావద్దని సన్నీ లియోన్ కు సమాచారం ఇచ్చారు. పబ్ బయట పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. అనుమతి లేదని చెప్పి అక్కడికి వస్తున్న అభిమానులను తిరిగి వెనక్కి పంపారు. పోలీసుల సమాచారంతో హైదరాబాద్ పర్యటన రద్దు చేసుకున్నారు. దీంతో సన్నీ లియోన్ అభిమానులందరూ ఆమెను చూడలేక తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న శనివారం వీకెండ్ సందర్భంగా రోడ్ నెంబర్ 10 జూబ్లీహిల్స్ కి సంబంధించి ఇల్యూషన్ పబ్ లో అర్ధరాత్రి లైవ్ మ్యూజిక్ డీజే ఈవెంట్ పేరుతో సన్నీ లియోన్ ని స్పెషల్ ఇన్వైట్ గా ఏర్పాటు చేసి సన్నీ లియోన్ నేతృత్వంలో ఈ డీజే ఈవెంట్ ని కండక్ట్ చేసింది ఇల్యూషన్ పబ్. నిన్న రాత్రి 11 నుంచి 12:30 వరకు ఈ ఈవెంట్ ఉంటుంది అంటూ కూడా బుక్ మై షో ద్వారా ఈ ప్రకటన రిలీజ్ చేసి దేశ రాష్ట్ర హైదరాబాద్ వ్యాప్తంగా ఎవరైనా సన్నీ లియోన్ లైవ్ షో డీజే పార్టిసిపేషన్ చూడడానికి ఆన్లైన్ ద్వారా బుక్ మై షో ద్వారా బుక్ చేసుకోండి అంటూ కూడా ఈ ప్రకటన రిలీజ్ చేయడంతో సుమారు 500కు పైగా ఈ అభిమానులందరూ కూడా టికెట్లు బుక్ చేసుకుని రాత్రి 10 గంటలకే వచ్చి ఇల్యూషన్ పబ్ బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 లో దగ్గర సన్నీ లియోన్ కోసం ఎదురు చూశారు. తీరా 11, 11:30, 12 కావస్తున్నప్పటికీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సన్నీ లియోన్ వస్తుందా లేదా అని ఒక సమాచారం ఇవ్వకుండా తీరా ఒక బోర్డు ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. డ్యూ టు హెల్త్ ఇష్యూస్ సన్నీ లియోన్ విల్ నాట్ బి పర్ఫార్మింగ్ టుడే. హౌఎవర్ ది క్లబ్ విల్ కంటిన్యూ విత్ బాలీవుడ్ నైట్ యాజ్ ప్లాన్డ్. వి అపాలజీస్ ఫర్ ఎనీ ఇన్కన్వీనియన్స్ కాస్ట్ అని చెప్పి ఒక బోర్డు డిస్ప్లే ఏర్పాటు చేసి సన్నీ లియోన్ రావట్లేదు, సన్నీ లియోన్ కి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చాయి, ఈ క్లబ్ ఈ రకంగానే కంటిన్యూ అవుతుంది బాలీవుడ్ సెలబ్రిటీ తోటి, మీకు అందరికి క్షమాపణలు కోరుతా ఉన్నాను, మీకు ఇన్కన్వీనియన్స్ కలిగించినందుకు కూడా ఇల్యూషన్ పబ్ ఒక ప్రకటన రిలీజ్ చేసి అభిమానులందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేయడంతో అభిమానులందరూ కూడా ఒకేసారి బయటకు వచ్చి పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఒక పక్క అనారోగ్యపరమైనటువంటి సమస్యలు అని చెప్తా ఉన్నారు, కానీ వాస్తవానికి సన్నీ లియోన్ హైదరాబాద్ చేరితే వేలాది మందిగా రోడ్డుపైకి వచ్చి తనను వీక్షించడానికి రోడ్ల మీదకి వస్తే మాత్రం పూర్తిగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో పాటు కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి సన్నీ లియోన్ ఈవెంట్ కి పోలీసులు అనుమతిని మేము రద్దు చేస్తున్నామన్నట్టుగా కూడా జూబ్లీహిల్స్ పోలీసులు ఇల్యూషన్ పబ్ కి ఒక లేఖ సన్నీ లియోన్ ఈవెంట్ ఎట్టి పరిస్థితుల్లో మీ పబ్ లో నిర్వహించకూడదు, ఈ పబ్ లో నిర్వహించినట్టయితే దానికి బాధ్యులు మీరే, సిటీలో ఎలాంటి డిస్టర్బెన్స్ జరిగినా దానికి బాధ్యులు మీరే అంటూ కూడా ఆ బాధ్యతనంతా కూడా ఇల్యూషన్ పబ్ యాజమాన్యం పైన తోసేయడంతో ఇల్యూషన్ పబ్ యాజమాన్యం చివరికి చేతులు ఎత్తేస్తూ సన్నీ లియోన్ మీరు రాకండి అంటూ కూడా తనకు ఒక మెసేజ్ ఇచ్చి హైదరాబాద్ లో పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి, అనుకున్న దానికంటే ఎక్కువగా అభిమానులు తాకిడి పెరిగింది, పబ్ లో ఇంతమందికి స్పేస్ సరిపోదు, రోడ్ల పైన వాహనాలు నిలిచిపోవడము, రోడ్ల పైన సన్నీ లియోన్ కోసం వస్తే మాత్రం పెద్ద మొత్తంలో ఆందోళన జరిగి రోడ్డు పూర్తిగా స్తంభించబోయేటువంటి అవకాశం ఉంటుంది, ట్రాఫిక్ కి అంతరాయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది అంటూ కూడా సన్నీ లియోన్ కి ఇల్యూషన్ పబ్ నిర్వాహకులు ఆ మెసేజ్ ఇచ్చి రాకూడదు అంటూ కూడా ఆ ఫ్లైట్ టికెట్ ని కూడా క్యాన్సిల్ చేసి తను రావట్లేదు, అనారోగ్యపరమైనటువంటి సమస్యలు అంటూ కూడా ఒక తప్పుడు సమాచారంతో డిస్ప్లే పెట్టి కస్టమర్లందరినీ కూడా వీరు పూర్తి స్థాయిలో వీరు
అవమానపరచడము, వాళ్ళ ఉత్సాహాన్ని నిరుత్సాహపరచడము, ఎంతో ఆశగా హైదరాబాద్ కి సన్నీ లియోన్ రాబోతా ఉంది, కల్లారా వీక్షించడానికి ఎంత రేట్ అయినా సరే ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసేదానికి యువకులు అంతా సిద్ధంగా ఉంది. సుమారు 500కు పైగా మంది యువకులు సన్నీ లియోన్ డీజే లైవ్ ఈవెంట్ ద్వారా వీక్షించడానికి టికెట్లు కొనుగోలు చేస్తే తీరా టికెట్లన్నీ క్లోజ్ అయిపోయిన తర్వాత సన్నీ లియోన్ రావట్లేదు అంటూ కూడా ముందస్తు సమాచారం ఇవ్వకుండా అర్ధరాత్రి 12:30, 1 గంటలకు ఒక డిస్ప్లే బోర్డు ద్వారా ఈ సమాచారాన్ని ఇవ్వడం పట్ల మాత్రం ఇల్లీషియన్ పబ్ యాజమాన్యం పైన ఈ పబ్ కస్టమర్స్ అయితే తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎక్కడైనా ఈ దాడులకు పాల్పడేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులంతా కూడా అక్కడికి చేరుకొని పబ్ కి గట్టి సెక్యూరిటీని ఏర్పాటు చేసి అర్ధరాత్రి 1:30, 2 గంటల వరకు కూడా కస్టమర్లందరూ కూడా వెళ్లిపోయే విధంగా పోలీసులు అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం. సన్నీ లియోన్ రావట్లేదు అంటూ కూడా అఫీషియల్ గా వాళ్ళు మెసేజ్ ఇవ్వకుండా పబ్ కు చేరుకున్న తర్వాత అందరూ మరి కాసేపట్లో రాబోతా ఉంది అనే ఒక తరుణంలో ఈ డిస్ప్లే బోర్డు పెట్టడం పట్ల మాత్రం వీళ్ళు కేవలం ప్రమోషన్ లో భాగంగా ఈ టికెట్లు సేల్ అవ్వడం కోసమే ఈ వీకెండ్ లో ఈ పబ్కే ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే విధంగా పథకం ప్రకారం సన్నీ లియోన్ పేర్లు పెట్టుకొని వీరు ఈవెంట్ పేరుతో తమని మోసం చేశారన్నట్టుగా మాత్రం కస్టమర్లంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. అసలు సన్నీ లియోన్ షెడ్యూల్ ప్రకారంగా హైదరాబాద్ వచ్చేది ఉందా లేదా, సన్నీ లియోన్ కి ఈ షెడ్యూల్ కన్ఫర్మ్ అయిందా లేదా, కేవలం ఈ ఇల్యూషన్ పబ్ పెద్ద పెద్ద ఈవెంట్స్ లోనే లక్షలాది మంది జనాలు ఉన్నప్పుడే సన్నీ లియోన్ ఈ పాటల కోసం గానీ, తను చూడడానికి గానీ, తన డాన్సింగ్ కోసం గానీ పెద్ద మొత్తంలో చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం 500 మంది కోసమే ఇల్యూషన్ పబ్ సన్నీ లియోన్ రాబోతా ఉందని ఒక ప్రకటన ఇచ్చారు. ఇది తప్పుడు ప్రకటన కిందకే కస్టమర్స్ భావిస్తా ఉన్నారు. టికెట్లు అమ్ముడు పోవాలని, ఇదే పబ్ కి జనాలంతా రావాలని, ఈ పబ్ లో ఎక్కువగా గ్యాదరింగ్ అవ్వాలన్న ఉద్దేశంతో యాజమాన్యం ఈ రకంగా వ్యవహరించింది అనే దానిపై మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇల్యూషన్ పబ్ తీరుపై మాత్రం కస్టమర్స్ తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒక పేరు పలుకుబడి ఉన్నటువంటి పబ్ యాజమాన్యం ఇంత దారుణంగా మోసగిస్తారా, ఇంత దారుణంగా బురుడి కొట్టిస్తారా, డబ్బులు వసూలు చేశారు, తిరిగి మా డబ్బులను ఎలా చెల్లిస్తారు, దీనికి మీరు ఇన్ని రోజులు ప్రమోషన్ చేసి ఇంత టైం వేస్ట్ చేసి ఇంత మందిని అట్రాక్ట్ చేసి పిలిపించినందుకు తిరిగి ఎక్స్ట్రా డబ్బులు చెల్లించాలంటూ మాత్రం కస్టమర్ల నుంచి ఈ డిమాండ్ పెరుగుతా ఉంది. ఈ రోజు వారి డబ్బులు తిరిగి ఇచ్చేటువంటి ఆలోచనలో ఇల్యూషన్ పబ్ నిర్వాహకులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.